ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలుగు లైవ్ రియాలిటీ షో. ఈ సీజన్ గత సీజన్ కంటే వెరైటీగా ఉంటున్నట్లు ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ దొరికినట్లయింది. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్తో రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి హౌస్ లో మామూలుగా ఉండదని, అందరి సరదా తీర్చేస్తానని అక్కినేని నాగార్జున ముందే చెప్పారు. దీనికి తగినట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ లో ఈసారి సామాన్యులకు కూడా గేట్లు తెరిచారు. పలువురు సామాన్యులను ఇంట్లోకి పిలుస్తానని చెప్పిన బిగ్ బాస్ ఈ కామన్ మ్యాన్ల ఎంపిక కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4 ఎపిసోడ్స్ పూర్తి కాగా తాజాగా 5వ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్తో రాబోతుంది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, షో ఫార్మాట్ ప్రణాళికలు పూర్తవగా తాజాగా సీజన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 కాబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పట్లాగే సీజన్ 9కి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గత సీజన్ల కంటే సీజన్ 9 డిఫరెంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రోమోలో నాగార్జున డబుల్ హౌస్ డబుల్ డోస్ అని చెప్పడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. దీని ప్రకారం ఈ షోలో 2 హౌస్లు ఉంటాయని తెలుస్తోంది. ఒక హౌస్ లో సెలబ్రిటీలు అయితే మరో హౌస్ లో కామనర్స్ ఉంటారు. మొత్తానికి సెలబ్రిటీస్ వర్సెస్ కామర్స్ గా సీజన్ రసవత్తంగా ఉండబోతోంది. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సాయి కిరణ్, ఛత్రపతి శేఖర్, ఇమాన్యుయల్, సుమంత్ అశ్విన్, ముఖేష్ గౌడ, శివకుమార్, రీతు చౌదరి, దీపిక, కావ్యశ్రీ, తేజస్విని, దేవ్జాని, అలేఖ్య చిట్టి పికిల్స్, నవ్యస్వామి, మై విలేజ్ షో అనిల్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ రసవత్తంగా ఉండబోతున్నట్లు తాజా ప్రోమోతో అర్థమవుతోంది.